న్యాయం కావాలంటూ వేములవాడ ఏరియా ఆసుపత్రి ముందు బాధిత కుటుంబ సభ్యులు బైఠాయించి వేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బుధవారం రషీద్ అనే వ్యక్తిని హత్య చేశారు. మృతుని కుటుంబ సభ్యులు భార్య, తల్లి మీడియాతో మాట్లాడుతూ కావాలని తన కుమారుణ్ణి హత్య చేశారని అన్నారు. ఏరియా ఆసుపత్రి వద్ద అధిక సంఖ్యలో మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు చేరుకున్నారు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపించడం కోసం బయలుదేరారు. ఎవరు బాడో చూడు, పోయి చూడు. చంపిండ్రు, ఒక చొప్పున చంపిండ్రు. నా కొడుకును కావాలని చేసిండ్రు. నా కొడుకు ముగ్గురు పిల్లలు, నా గోడలు, నా పిల్లలకు న్యాయం కావాలి. నా కొడుకుని చంపేసిండ్రు. నా కొడుక అదే చంపేసింది. కొడుక ఫోన్ చేసి తెచ్చింది. కొడుక నా కొడుకుని చంపిండ్రు. బయటకు రప్పించుకున్నారు. నా కొడుకును పన్నోని నా పట్టుకొచ్చిండ్రు. నా కొడుకుని చంపేసిండ్రు. అయ్యా నాకు న్యాయం కావాలయ్యా. నాకు ముగ్గురు పిల్లలయ్యా. నా పిల్లలు చిన్నోళ్ళు. కొడుకా ఓ కొడుకా, నా కొడుకా నా భర్తను కావాలని బయటకు రప్పించుకొని చంపిండు. కావాలని చేసింది. నా భర్తను కావాలని బయటకు రప్పించుకొని కావాలని చేసింది. నా పిల్లలకు న్యాయం జరగాలి. ఇప్పటితో అయిపోలేదు. ఇక్కడ మీరన్నా న్యాయం చేయాలి. చిన్నగా ఉన్నారు పిల్లలు. ఏజ్ చూడండి మీరు, చిన్న పిల్లలు వాళ్ళు. ఆమె కూడా చిన్నగానే ఉన్నది. ఆమె భవిష్యత్తు ఏం కావాలి, పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, దాని ఆస్తి ఏమున్నదో పిల్లల పేరు మీద రాసి ఇవ్వాలి గంతే. దాన్ని ఇప్పుడు అది రప్పించింది బయటికి. అది రేపు ఇంకొంత తర్వాత దాన్ని కూడా నరుకుతాడా? మరి అదే పెళ్ళాన్ని నరకాలే కదా వాడు. పెళ్ళాన్ని ఎందుకు నరకలేడు వాడు? అలా భర్తను నరికిండు తీసుకొచ్చి బయటికి. మరి రేపు ఇంకొంత పోతుంది, ఆయన కూడా నరుకుంటూ పోతాడా? అదే దాని పెళ్ళాన్ని నరుకుతే అయిపోతుంది కదా. ఎందుకు భర్తలను నరుకుంటూ పోతుండు? ఆడిది బయటికి వెళ్తేనే కదా వేరే మగవాడు కన్నేస్తాడు. గంత కషి ఎందుకు దానికి? అదేం కషి పెట్టుకున్నది? వాడేం కషి పెట్టుకున్నాడు? అసలు గంత దారుణం ఉంటది. అసలు చిన్న పిల్లలు ఎట్లా పెరగాలి? ఎంత కష్టపడితే ఆమె వెళ్ళాలి. మరి పిలిచి పొద్దున్న పిలిచి మరి ఫోన్ చేసి పిలిచి ఏం మాట్లాడతాను రప్పించిందో ఏం చేసిందో అసలు అర్థం కాలేదు. ఎట్లా ఇప్పుడు వాళ్ళ ఆస్తి ముగ్గురు పిల్లల పేరు మీద అది గంగలో కొని గోట్ల కొని వాడు కూడా నాశనం కానీ వాడేమన్నా కానీ ముగ్గురు పిల్లల మీద వాని ఆస్తి కావాలి. గంతే, ఇంకేం లేదు మాకు.